తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఖమ్మంలో రక్తమోడింది. ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు గ్రామంలో అధికార టీఆర్ఎస్ సిపిఐ కార్యకర్తలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో టీఆర్ఎస్ కు చెందిన కార్యకర్త సత్తే సంగం అక్కడికక్కడే మృతి చెందారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడులో కొంత అపశృతి టీఆర్ఎస్ కార్యకర్తలు అదేవిధంగా సిపిఐ కార్యకర్తలు కొట్టుకున్న నేపథ్యంలో వాళ్ళ మధ్య సంఘ అనే వ్యక్తి చనిపోయాడు. దాదాపుగా మీరు చెప్పమ్మా ఏమైంది? మార్చుకొడతారు ఈ పార్టీ అంటే ఆ పార్టీలో మార్చుకొడతారు. రాళ్ళు వేసి కొట్టారంటే రోడ్డు అమ్మడి పక్కన ఎవరుంటారు వాళ్ళకి ఎవరికి తగిన డబ్బులు ఒకటే చచ్చిపోయినా కక్ష పెట్టి చేసిందే ఇది. మేము ఖచ్చితంగా మేమన్నా కావాలా వాడి పేరు చెప్పి వాడికైనా ఏదైనా కావాల్సింది మేము మాత్రం వదిలిపెట్టాం. మా నాన్న ప్రెసిడెంట్ గారితో తిరుగుతాడు కాబట్టి వాళ్ళు పగ పెట్టి చిన్నప్పటి నుంచి మా నాన్న ఈ పార్టీ మంకే నాశరాకలే కాబట్టి వాళ్ళు పగతో చంపారు. ఇది దాదాపుగా ఖమ్మం రూరల్ మండలం ఖమ్మం నగరానికి దాదాపు 17 కిలోమీటర్లు ఉన్న రూరల్ మండలం. ఈ గ్రామంలో మొదటి నుంచి కూడా ప్రారంభం నుంచి కూడా వివాదం జరుగుతున్న పరిస్థితి. పాలేరు నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి కూడా ఇక్కడ వివాదం జరుగుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో నిన్న ఇక్కడ సిపిఐ నాయకుడి సంస్మరణ సభ ఉండే, అదేవిధంగా ఈ రోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆవిర్భావ వేడుకలు కూడా జరుగుతున్నాయి. ఈ రెండు సంఘటనల నేపథ్యంలో మొత్తం కూడా వివాదం నేపథ్యంలో ఈ రోజు ఉదయం రాళ్ల దాడి వేసుకోవడం జరిగింది. మొత్తం కూడా రాళ్ల దాడిలో ఒక వ్యక్తి చనిపోవడంతో దాదాపుగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మొత్తం కూడా ఖమ్మం నగరానికి అంటే దాదాపు ఖమ్మం నగరంలో ఆవిర్భావ వేడుకలు అంతా పోలీసు యంత్రాంగంతో ఉన్న నేపథ్యంలో ఈ గ్రామంలో జరిగిన ఈ ఘటన కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొండ పడింది. మొత్తం కూడా గ్రామంలో పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి చనిపోగా మరి అదేవిధంగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సత్య సంగయ్య అనే వ్యక్తి చనిపోవడంతో దాదాపుగా మరో 5 తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి. అదేవిధంగా ఈ రాళ్ల దాడికి సంబంధించి ఒక వ్యక్తి చనిపోవడంతో దాదాపు ఇండ్ల మీద కూడా రాళ్లు వేసుకోవడంతో కార్లు కూడా ధ్వంసమైన పరిస్థితి గ్రామంలో నెలకొన్నది. చెప్పండి ఏం జరిగింది చెప్పండి. సార్ సిపిఐ వాళ్ళు 2-3 సార్లు ఎక్కడికి వచ్చినా కూడా మా వాళ్ళు ఏమనలేదు. మరి ఇది తెలంగాణ వాళ్ళు ఇవాళ మీటింగ్ జరుగుతుంది, ఇవాళ జెండా ఎగరేస్తుంది. మేడం గారు వచ్చింది, కొబ్బరికాయ కొట్టి పక్క దొత్తగా సిపిఐ వాళ్ళు వచ్చి మొత్తం రాళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు కారం కర్రలు మొత్తం బట్టి అందరిని కొట్టి రాళ్ళకు రాళ్ళు వేసి ఇంట్లో దాడి చేశారు. అప్పరావు గారు ఇల్లు దాడి చేశారు. అందరూ వేశారు సార్ వాళ్ళ పార్టీ మొత్తం మేర కర్ణాగా. ఎప్పటి నుంచి అంటే ఎన్నికల రోజు ఒక్కరోజు అయింది. అందరు కాముకున్నారు. ఎన్నికల రోజు ఈ సాగ ఊరేగుతుంటే వద్దన్నారు. వద్దంటే ఇక అలా అనుకున్నారు. మేము పోతామని ఊళ్ళో లేవని అనుకున్నాం. అయితే సత్సంగా అయింది. ఇప్పుడు చంపారు సార్. ఏం లేదు, ఆయన పార్టీల బోర్డు కర్ర బట్టడు ఏం చేయడు. వచ్చి నిలబడ్డోడికి రాళ్ళు వేశారు. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేదు సారు. మొత్తాన్ని ఆడ కూర్చొని జెండా ఎగరేస్తుంటే అలాగే రాళ్ళకి రాళ్ళు తీసుకొని వేశారు. చచ్చిపోయిన మనిషికి ఒక అబ్బాయి కన్ను పోయింది. ఇది దాదాపుగా ఊళ్ళో ఈ ఘటన జరగడంతో ఒక వ్యక్తి చనిపోవడంతో రాజకీయ పక్షాలు లేని పరిస్థితుంది. మొత్తం ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఈ సెక్యూరిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో సెక్యూరిటీ సంబంధించి ఈ ఘటన దాదాపు ఇటీవల కాలంలో రాజకీయ హత్యలు లేని నేపథ్యంలో ఇప్పుడు ఒక రాజకీయ హత్య జరగడంతో మొత్తం పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సంపత్తో భూపాల్, NTV, గూడూరు.